This is not actually a government school. We have a standard of like a private schools. నమస్తే. త్వరలో అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాబోతుంది. తల్లిదండ్రులు పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో ఎందుకు చదివించడానికి ఆసక్తి చూపట్లేదు? గవర్నమెంట్ స్కూలు అన్ని ఫెసిలిటీస్ లేవా? చదువు సరిగా చెప్పట్లేదా? అసలు మనం ప్రస్తుతం ఒక గవర్నమెంట్ స్కూల్లో ఉన్నాము. అక్కడ ఫెసిలిటీ ఎలా ఉన్నాయి, స్టడీ ఎలా ఉన్నాయి, దాంట్లో ఉన్న ఫెసిలిటీ ఏంటో ఈరోజు స్టోరీలో తెలుసుకుందాం. వచ్చేయండి. టీచర్ సురేంద్ర గారు ఉన్నారు, మాట్లాడదాం. ఎట్లా గవర్నమెంట్ స్కూల్ వైపు తల్లిదండ్రులు మొగ్గు చూపాలి పిల్లల్ని జాయిన్ చేయించాలంటే గవర్నమెంట్ స్కూల్స్ ఎలా ముందుకు వెళ్ళాలి? ఆల్రెడీ మీరు సక్సెస్ఫుల్గా సోమాజిగూడలో ఉన్నటువంటి రాజ్భవన్ స్కూల్ని సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నారు. ఏంటి మీ దాంట్లో ఉన్న ప్లసెస్ ఏంటి? మేడం, మ్యాక్సిమం అన్ని గవర్నమెంట్ స్కూళ్ళు బాగున్నాయి, బాగాలేవని కాదు. ఇక్కడ మనకు అడిషనల్గా ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగుంటుంది. మన స్కూల్ ఏంటంటే గవర్నర్ నరసింహన్ గారు లాస్ట్ టైం 2017లో ఈ న్యూ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ అన్ని వసతులు అన్నమాట, సకల వసతులు, ఇది లేదు అనేది లేదు, అన్నీ కల్పించారు. దాన్ని చూసి పిల్లలందరూ అట్రాక్ట్ అయ్యి వచ్చారు స్టార్టింగ్లో. బట్ ఆ తర్వాత ఆటోమేటిక్గా ఎడ్యుకేషన్ బాగుంది అని చెప్పేసి అందరూ నమ్మారు. దానివల్ల జాయిన్ అవుతున్నారు. అదే మాదిరిగా మనకు రిజల్ట్స్ కూడా అదే మాదిరిగా వస్తూ ఉన్నాయి. దాన్ని చూసి ఇంకా క్రేజ్ పెరుగుతూ ఉంది. రాజ్భవన్ స్కూల్ అంటే బాగుంది, బాగా చదువు చెప్తారు, అన్నీ ఉన్నాయి అనే ఉద్దేశంతో జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇదే మాదిరిగా మిగతా స్కూల్లో కూడా టీచర్స్ బాగుంటారు, టీచర్స్ బాగానే చెప్తారు. కొన్ని చోట్ల కొన్ని వస్తువులు లేవు, అది ప్రభుత్వం దృష్టిలో కూడా ఉంది. ప్రభుత్వం ఆ విషయమయ్యే ఇప్పుడు అన్ని వస్తువులు కల్పించాలి అని చాలా బడ్జెట్ కేటాయించడము, టాయిలెట్స్ కానివ్వండి, స్కావెంజర్స్ కానివ్వండి, ఇవన్నీ పెడతా ఉన్నారు గవర్నమెంట్. సో స్లోగా డెవలప్ అయితే అవుతుందండి. ఎందుకు తల్లిదండ్రులు ప్రైవేట్ స్కూల్ వైపు చూస్తున్నారు? అంటే గవర్నమెంట్ స్కూల్ అంత బెస్ట్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదా? గవర్నమెంట్ స్కూల్ చాలా మంచి ఎడ్యుకేషన్ ఇస్తుంది, కానీ ప్రైవేట్ స్కూల్లో వీళ్ళు ఎందుకంటే చాలా వరకు తల్లిదండ్రులకు ఒక అపోహ ఉంది. అంటే ఇంగ్లీష్ మీడియం స్కూలు, ఇంగ్లీష్లో మాట్లాడతారు అన్న ఒక చిన్న అపోహతోనే అటు సైడ్ వెళ్తున్నారు. అక్కడ చాలా ఫీజెస్ ఉంటున్నాయి. కానీ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అప్పట్లాగా లేవు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ చాలా వరకు చాలా చేంజ్ అయిపోయినాయి. మొత్తం ఇంగ్లీష్ మీడియం అయిపోయింది. ప్రతి ఒక్క టీచర్ ఇప్పుడు ఇంగ్లీష్లోనే మాట్లాడుతున్నారు, ఇంగ్లీష్లోనే టీచింగ్ ఉంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగున్నాయి మా స్కూళ్ళల్లో. మీరే చూస్తున్నారు ఇప్పుడు రాజ్భవన్ స్కూల్ అంటే ఎంత ఫేమస్, ఎన్ని మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఉన్నాయో. ఐఎఫ్పి ప్యానెల్స్ ఉన్నాయి, డిజిటల్ టీచింగ్ ఉంది, అండ్ సైన్స్ ల్యాబ్స్ ఉన్నాయి, స్టెమ్ ల్యాబ్ ఉంది. ఇవన్నీ మా దగ్గర ప్రొవైడ్ చేస్తున్నారు. అవన్నీ ఇంకా పేరెంట్స్కి అవగాహన లేదు. పేరెంట్స్ ఇంతవరకు వాళ్ళకి ఇంకా గవర్నమెంట్ స్కూల్స్లో ఏమేమి ప్రొవిజన్స్ ఇస్తున్నారు అనేది వాళ్ళకి తెలియక చాలా వరకు ప్రైవేట్ స్కూల్స్ ప్రిఫర్ చేస్తున్నారు. కానీ ప్రైవేట్ స్కూల్ ఓన్లీ ఒక ఇంగ్లీష్ తప్ప మిగతావి ఏవి అందులో నాకైతే కనిపించట్లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్ ఈజ్ ద బెస్ట్. మా స్కూల్ అయితే చాలా అన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి మా స్కూల్లో మాత్రం. మరి రాజ్భవన్ స్కూల్లో దాదాపు 1100 స్టూడెంట్స్ ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో నాకు తెలిసి ఎక్కడ లేరు. రాజ్భవన్ స్కూల్ లాగే మిగతా స్కూల్స్ కూడా డెవలప్ చేయడానికి గవర్నమెంట్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది? అది కరెక్టేనండి. 1100 స్ట్రెంత్ మన దగ్గర ఉన్నాయి. ఇంకా వేరే స్కూల్లో కూడా స్ట్రెంత్ ఉంది. బోరబండ స్కూల్, కుల్సుంపుర, యూసుగూడ ఇలాంటి స్కూళ్ళలో స్ట్రెంత్ ఉన్నాయి, లేదని కాదు. మోర్ దెన్ 1300 కూడా ఉన్నాయి. 2000 స్ట్రెంత్ కూడా ఉన్నాయి, లేవని కాదు. కాకపోతే అక్కడ ఏమైపోయిందంటే కొన్ని ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ అయిపోవడము, గదులు సరిపోకపోవడము, టీచర్లు సరిపోకపోవడం, ఇలాంటి సమస్యలు కూడా ఉన్నాయి. ఇక్కడ మనకి ఇంకొక ఫెచ్చింగ్ ఏంటి అంటే రాజ్భవన్ గవర్నర్ గారి కార్యాలయం తరఫున ఎటువంటి మనము ఇక్కడ నుంచి మేము ఏది అడిగినా కూడా కొన్ని గవర్నమెంట్ ఇస్తుంది మాకు, కొన్ని రాజ్భవన్ ఇస్తుంది, కొన్ని వచ్చేసి మాకు సైంట్ సహకారం ఉంది. సైంట్ అడాప్షన్లో ఉన్నాం. ఆ కంపెనీ వాళ్ళు సహకరిస్తారు. అందరు సహకరిస్తున్నారు కాబట్టి మేము సక్సెస్ అవుతున్నాం. దానికి తోడు పేరెంట్స్ సార్, తల్లిదండ్రులకి ఒక అపోహ ఉంది. గవర్నమెంట్ స్కూల్లో మా పిల్లల్ని చేరిస్తే ఇంగ్లీష్ మాట్లాడలేరు అంటారు. మీ స్కూల్లో చదివే పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడగలరా? డెఫినెట్లీ అండి. ఎంత ఫ్లూయెంట్లీగా మాట్లాడతారంటే చాలా చక్కగా మాట్లాడతారు. మీతో నేను మాట్లాడిస్తాను. మీరు ఏ క్లాస్ పిల్లలు అడిగితే ఆ క్లాస్ పిల్లలతో మాట్లాడిస్తాను. వెరీ ఫ్లూయెంట్లీ, దే విల్ స్పీక్ వెరీ ఫ్లూయెంట్లీ. వెళ్దామా మరి మీ క్లాస్ స్టూడెంట్స్కి? వెళ్దాం పదండి సార్. గవర్నమెంట్ స్కూల్ ఎలా ఉంది? This is not actually a government school. This works like a private school. Every like benefits in our school are level to government school. Like we are studying in a government school, but our studies are we have a standard of like a private school. So teachers of here, we have midday meals and all the benefits what private schools are getting. We have science
digital learnings, artificial intelligence, and some special classes for some special students. We are getting robotics. I participated in robotics. We got some prizes, first prizes in inter-school competitions. So this is not actually a government school, just a name, it's government, but it's work like a private school. గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకు ఇంగ్లీష్ రావట్లేదని బయట ఒక అపోహ ఉంది. నిజంగానే ఇంగ్లీష్ మాట్లాడరా మీరు? Yes, ma'am, we will always talk in English only. Our teachers also tell our grammar in easy way, and all facilities are available, and we easily communicate with friends and teachers also. Teachers also help us in English, and they will tell so many inspiring words also. డిజిటల్ పరంగా బెస్ట్గా ఉన్నాయి గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్స్, అందుకే అటువైపు వెళ్తున్నారని ఎట్లా అది వాస్తవం అంటారు? ఏమంటారు ఒక టీచర్గా? ఉన్నాయి, వాళ్ళ దగ్గర ఉన్నాయి, కాదనట్లేదు. కానీ గవర్నమెంట్ స్కూల్లో కూడా ఇప్పుడు చాలా అన్నీ చేంజ్ అయిపోయాయి. అప్పట్లో ఒకప్పుడు మన పేరెంట్స్ 4 పేరెంట్స్ వాళ్ళ ఉన్నప్పుడు ఈ డిజిటల్ టీచింగ్ లేదు, కంప్యూటర్స్ లేవు, ఇవన్నీ లేవు. కానీ ఇప్పుడు మాత్రం చాలా మారిపోయినాయి. డిజిటల్ టీచింగ్ ఉంది, ఏఐ ఉంది, ఏఐ లెర్నింగ్ అవుతుంది. మా స్కూల్లో ప్రతి ఒక్కటి రోబోటిక్స్ అవుతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవుతున్నాయి, స్టెమ్ ల్యాబ్లో ప్రతి ఒక్క ల్యాబ్ పిల్లలతోనే చేపిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు మా దగ్గర అన్నీ ఉన్నాయి. కానీ పేరెంట్స్కి ఇంకా అవేర్నెస్ రావట్లేదు. అంటే గవర్నమెంట్ స్కూల్ అంటే వాళ్ళకు ఒక అపోహ ఏంటంటే టీచర్స్ రారేమో అని, టైంకి రారేమో, టీచర్స్ సరిగ్గా స్కూల్కి రారేమో అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ హైదరాబాద్ డిస్టిక్లో అస్సలకి టీచర్స్ ఇన్ టైం ఉంటున్నారు. ఇప్పుడు డిఎస్సి ఎఫ్ఆర్ఎస్ వచ్చింది, ప్రతి ఒక్క టీచర్ టైంకి స్కూల్లో 8:45 కల్లా ఉంటున్నారు. ప్రతి ఒక్కరికి ఎవరి క్లాస్ వాళ్ళు అసలు భయపడాల్సిన అవసరమే లేదు. నా క్లాస్ కదా అని ఎవ్వరు కూర్చోరు, కరెక్ట్ టైంకి క్లాస్కి వెళ్ళిపోతున్నారు, 45 మినిట్స్ క్లాస్ తీసుకొని వచ్చేస్తున్నారు. కాబట్టి పేరెంట్స్కి ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ మీద అవగాహన పెంచాలి, అది నా ఉద్దేశం. వాళ్ళకి అవగాహన లేక ప్రైవేట్ స్కూల్కి వెళ్తున్నారు. మా స్కూల్లో ప్రతి ఒక్కటి ఇంగ్లీష్లోనే చెప్పడం, ఇంగ్లీష్ లెర్నింగే ఉంది, అన్నీ జరుగుతున్నాయి మా స్కూల్. ఇంత ఫెసిలిటీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్నప్పుడు దాదాపు లక్షలు కట్టి ప్రైవేట్ స్కూల్లో వాళ్ళ పిల్లల్ని తల్లిదండ్రులను జాయిన్ చేయడానికి అపోహ కానమంటున్నారు. మరి అపోహ తొలగించడానికి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని చాలా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఏదైతే బిగిన్ చేశారో అది గనక ఇంకో అంటే నెక్స్ట్ ఇయర్ వరకు ఆ ఫలితం అనేది నెక్స్ట్ ఇయర్ వస్తుంది అనుకుంటున్నాను. అది అందరికీ తెలియదు, ఇన్నాళ్ళు లేదు అలా. సో ఇప్పుడు ఒక స్టెప్ ముందుకు తీసుకొని సకల వసతులు కల్పించాలి అని యంగ్ ఇండియా స్కూల్స్ అని పెడుతున్నారు కదా, అది సక్సెస్, డెఫినెట్లీ సక్సెస్ అవుతాయి. అప్పులు తెచ్చి కూడా ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఇలాంటి పేరెంట్స్కి ఎలాంటి అవగాహన గవర్నమెంట్ కల్పిస్తే గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తారు వాళ్ళ పిల్లల్ని? ఫస్ట్ రావాల్సిందైతే నా ఉద్దేశంలో అయితే అవేర్నెస్ వస్తే పేరెంట్స్ అక్కడ అన్ని లక్షల ఫీజులు కట్టాల్సిన అవసరమే లేదు. ఈవెన్ ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఈ మధ్య చాలా వరకు మా స్కూల్లో ప్రతి ఒక్కరు మంచి ఎంప్లాయీస్ పిల్లలందరూ మా స్కూళ్ళల్లో ఉన్నారు. ఎంతో అడ్వకేట్ పిల్లలు ఉన్నారు, చాలా వరకు మా దగ్గర ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్ పిల్లలే ఉన్నారు. కాబట్టి ఫస్ట్ గవర్నమెంట్ కల్పించాల్సింది అవేర్నెస్. అంటే ఏమేమి ప్రొవిజన్స్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్ అనేది అవేర్నెస్ క్యాంప్ అనేది ఉంటే ఖచ్చితంగా ప్రతి ఒక్క పేరెంట్, ఈవెన్ మెయిడ్స్, చిన్న లేబర్ పని చేసుకునే వాళ్ళు కూడా పాపం వాళ్ళు ఫీజులు కట్టలేక ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. అంత అవసరం లేదు, అన్ని ఫీజులు కట్టాల్సిన అవసరం లేదు, అదే టీచింగే ఉంది. కానీ నేను చూస్తున్నా చాలామంది పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లలతో కంపేర్ చేసుకొని మా స్కూల్ పిల్లల్ని కంపేర్ చేస్తుంటే కొంతమంది పిల్లలకి రీడింగ్ కూడా రావట్లేదు. అంటే ఐడెంటిఫికేషన్ లేదు, రికగ్నిషన్ లేదు. కానీ మా పిల్లలు మంచి రీడింగ్ చేస్తున్నారు, రికగ్నిషన్ ఉంది, ఐడెంటిఫికేషన్ ఉంది. ఇవన్నీ చేస్తేనే పిల్లలు ఏదైనా చేయగలుగుతారు. ఏదైనా ఇప్పుడు ఈ రోజులో అయితే న్యూస్ పేపర్ చదవలేకపోతున్నారు కనీసం. అంటే జనరల్ ఇష్యూ మోరల్ వాల్యూస్ అంటే తెలియట్లేదు పిల్లలకి, అసలు వాల్యూస్ అంటే ఏంటి అని అడుగుతున్నారు క్వశ్చన్. అలాంటివి ఏవి ఆ స్కూళ్ళలో ఉండట్లేదు. కానీ మా స్కూల్లో ప్రతి ఒక్కటి మోరల్ వాల్యూస్ అన్నీ నేర్పిస్తున్నాం. కాబట్టి ఫస్ట్ రావాల్సింది పేరెంట్స్కి అవేర్నెస్. గవర్నమెంట్ అయితే అవేర్నెస్ కండక్ట్ చేస్తే, ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అప్పట్లాగా లేవు అనేది తెలిస్తే వాళ్ళు ఈజీగా గవర్నమెంట్ స్కూల్లో చేర్పించడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా ప్రైవేట్ స్కూల్కి పోటీ పడుతున్నాయి గవర్నమెంట్ స్కూల్ ప్రజెంట్? పోటీ పడుతున్నాయి, ఖచ్చితంగా చెప్పగలను. ఖచ్చితంగా పోటీ పడుతున్నాయి. మా స్కూల్ ఖచ్చితంగా పోటీ ఇస్తుంది. లాస్ట్ టైమే మా స్కూల్ అయితే తెలంగాణలో అసలు స్టేట్ 2nd ర్యాంక్ మా స్కూల్ నుంచే అమ్మాయి వచ్చింది. కాబట్టి గట్టి పోటీనే ఇస్తున్నాయి గవర్నమెంట్ స్కూల్స్.